ఎంత నిరంతరం అదే తపన ఉండే మనిషి సార్. రైట్. శ్రీనివాసరావు గారు, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఇది పూర్తిగా వ్యక్తిగతం, రాజకీయాలు మాట్లాడని చెప్పినప్పటికీ 2026లో కేరళ, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీ అక్కడ బలోపేతం కావడానికే పవన్ కళ్యాణ్ పావుగా ఉపయోగించుకుంటుందని విమర్శలు అసలు ఎలా చూడాలంటారు? అంటే ఒక రాజకీయ నాయకుడు ఎంత సిన్సియర్గా చేసినా కూడా ప్రతిపక్షాలు దాని మీద డెఫినెట్గా కుట్రలు చేస్తాయి. ఎందుకు కామన్గా మనం చూస్తాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, 4 సంవత్సరాల క్రితం నాకు మొక్కు ఉంది, నేను మొక్కు తీర్చుకోవటం వెళ్ళానని చెప్పారు. అయితే ఆయన రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ లోకల్గా టెంపుల్స్కి వెళ్తారు ఆటోమేటిక్గా. అందువల్ల దానికోసమని ఒక 6 నెలల ముందే, సంవత్సరం ముందే వెళ్ళాల్సిన పని లేదు. దాని ఇంపాక్ట్ అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖ టెంపుల్కి వెళ్లకుండా బ్యాక్ వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం మీద గౌరవం లేదు, వచ్చేసారని చెప్తారు. అయితే ఆయన ఇప్పుడు వెళ్ళింది ఆయనే క్లియర్గా నేను 4 సంవత్సరాల క్రితం వెళ్ళాల్సిందే వెళ్ళే అని చెప్పారు. అయితే నేను కూటమి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాష్ట్రంలో అనేక టెంపుల్స్కి ఇప్పుడు ట్రస్ట్ బోర్డులు వేయాలి. మరి కొన్ని వేల మంది వేయాల్సి వస్తాయి. వేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో నీతికి నిజాయితీకి మారుపేరు ఉండాలి. తర్వాత హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళే ఉండాలి. అన్ని మతస్థులను వేయకూడదు. మరి అనేక మీకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమలలోనే అన్ని మతస్థులు ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఈ మధ్యన కొంతమందిని ఒక 30 మంది 40 మంది తొలగించారు, ఇంకా ఉన్నారు. అంటే ప్రభుత్వాలే ఇది కంచె చేయని వేసినట్టుగా ప్రభుత్వాలే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మనం చూసాము. ఇప్పుడు కొత్త బోర్డు వచ్చింది. ఈ బోర్డు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించండి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపుతారా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చేయొచ్చు. కానీ ఏ పరిస్థితుల్లో టెంపుల్స్లో వాళ్ళు ఉండి అక్కడ కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. మొన్న అయితే ఎవరో నాన్ వెజ్ తీసుకెళ్ళి ఆ తిరుమలలో తీసుకొని తింటున్నారు అన్నమాట. అంటే సెక్యూరిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మరి ఏమాత్రం మరి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుంది. అందువలన ప్రభుత్వం బోర్డులను ముఖ్యంగా టెంపుల్స్ని కాపాడాలి. ఆ కొన్న ఈఓస్ని వాళ్ళని కూడా అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తులను వేయాలని తప్పితే అవినీతి పరులను వేసి వాళ్ళు టోటల్గా కొన్ని టెంపుల్స్లో అయితే మరి లక్షల కోట్లు వస్తుంటే దానికి ఒక జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నారు. అలాంటి అన్నిటి మీద కూడా చెక్ పాయింట్ ఉండాలి. అందువల్ల ఏంటంటే ఈ సనాతన రక్షణ బోర్డులు కానీ వస్తే ఇవన్నీ కూడా పర్యవేక్షణలో ఉంటాయి. ఇలాంటి అవినీతికి అక్రమాలకి ఇవన్నీ కూడా అవకాశం ఉండదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వర్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మాన్ని, హిందూ టెంపుల్స్ని అనేక రకాలుగా ధ్వంసం చేశారు, దాని మీద కుట్రలు చేశారు. గతంలో మనం చూసాం. ఇప్పుడు మీరు వచ్చినటువంటి యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు చర్యలు తీసుకోండి. మరి ఏ టెంపుల్స్ మీద దాడులు చేశారు, ఎక్కడ అంతర్వేదిలో రథాలు తగలబెట్టారు, వీటన్నిటి మీద కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీ మీద కూడా మరి హిందూ సమాజం చాలా అసంతృప్తిగా ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద ఇవన్నీ చేయాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలని గుర్తించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. అది ఏ మతానికి సంబంధించిన ఇష్యూస్ అయినా కూడా వెంటనే టేకప్ చేస్తే దాన్ని సాల్వ్ చేయాలి. కానీ వాటిని పెండింగ్ పెడతాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ సమానంగా ఉండాలి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. రైట్. అంటే ఇప్పుడు సార్ జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా సంక్రాంతి రోజు స్టార్ట్ చేస్తామని చెప్పారు. కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం కావచ్చు, ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర, అలాగే ఎమ్మెల్సీ కోడ్ కూడా ఇప్పుడు ఉంది కాబట్టి ఈ నెలాఖరుతో అది అయిపోతుంది. సో అంటే ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు జగన్ గారు కూడా ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి 15 రోజుల పాటు నేను ప్రజల్లోనే ఉంటాను, అక్కడ ఆ శాఖలకు సంబంధించిన అధికారులందరూ అక్కడే అలర్ట్ అవ్వాలి, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా త్వరితగతిన పరిష్కరించాలి. సో ఈ అజెండాతో ముందుకెళ్తున్నారు. అసలు ఇది ఏ విధంగా ఇప్పుడు చెక్ పెట్ట ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లో ఉండాలండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన కొంత గ్యాప్ వచ్చింది. ఆయన ఆఫీస్లో ఉండటం, లిమిటెడ్ పర్సన్స్ని కలవటం, ఇవన్నీ కూడా మనం చూసాం అన్నమాట. అయితే అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఆఫీస్లో కూర్చుని అందరిని కలుస్తున్నారు, రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు. అయితే ప్రజలు ఏమి ఆలోచిస్తారంటే, మేము పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, ఏమన్నా మా సమస్యలు ఉంటే వెంటనే ఆయన కలిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి ఆలోచిస్తారు. అట్లా అనేక సమస్యలు పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా కలిసినప్పుడు ఆయన పరిష్కరించారు.
ఎవరికైనా సమస్య వచ్చిందంటే వెంటనే స్పాట్లోనే పిలిచేసి వీళ్ళకి ఏం చేయాలి అవన్నీ క్లియర్ చేసేయండి, లేకపోతే వీళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి సంబంధం లేకుండా సొంత డబ్బులు తీసుకెళ్ళి ఆయన ఇవ్వటం జరిగింది, సహాయం చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఎక్కడ అన్యాయం జరిగితే ఇది పలానా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, దాని విషయం ఏంటంటే వెంటనే కమిషనర్తోనో ఎస్పీతోనో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి, మహిళా రక్షణకు ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి. మరి గతంలో మహిళలు ఎన్నో వేల మంది 33,000 మంది ఎంతోమంది వాళ్ళు అప్స్కాండ్ అయ్యారు. అసలు పరిస్థితులు ఏంటంటే కూడా చెప్పడం జరిగిందన్నమాట. రక్షణ లేదు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఢిల్లీలో ఆ లెవెల్లో ఉన్నా కూడా, కాశ్మీర్లో ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే కిడ్నాప్ చేస్తారో అవన్నీ కూడా కొన్ని కేసులు కూడా సాల్వ్ అవటం మనం చూస్తాం అనమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు జిల్లాలకు వెళ్ళాలి, ప్రతి జిల్లాలో 1 రోజు 2 రోజుల్లో ఉండి ఆ జిల్లాలో ఉన్న నాయకులను కానీ ప్రజలను కానీ అందరినీ కలిస్తే ఆయనకి ప్రతి జిల్లా మీద ఒక సంపూర్ణమైన ఒక అవగాహన వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక 5-10 మంది ఆయనతో ఒక సిండికేట్గా చేరి ఆయన ద్వారా ఆయనకి వాస్తవాలు తెలియనివ్వకుండా బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రతి రాజకీయ పార్టీలో జరిగింది. అందువల్ల కోర్టులు ఎప్పుడు ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే ప్రజలతో డైరెక్ట్గా మమేకమయ్యారో ఆ జిల్లాల్లో జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన విషయాలు ఏమైనా ఉన్నా, పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఉన్నా, నాయకులు ఎవరైనా తప్పు చేసినా లేదా అవినీతికి పాల్పడినా ఆయనకి అన్నీ కూడా గ్రౌండ్ రిపోర్టు స్పాట్లో వస్తుంది కాబట్టి పార్టీ ఇంకా బలోపేతం అయింది. అదేవిధంగా ప్రతి గ్రామము, మండలము, అసెంబ్లీ, పార్లమెంట్, జిల్లా స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకోవడానికి నాయకులు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధంగా మంచి పేరు ఉంది, లేదా భూ కబ్జాదారుల క్రిమినల్స్ అనేది కూడా తెలుస్తుంది. అందువల్ల ఆయన జిల్లాల పర్యటన చేయడం అనేది చాలా మంచిది, చెయ్యాలి. నాయకులు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. చెప్తా అనుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే